నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి గ్రామాల్లో సిరిసిల్ల కలెక్టర్ విస్తృత పర్యటన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం సెంటర్లను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే జగిత్యాలలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ వివిధ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ఇక వార్తలను వివరాలు ఇందిరమ్మ ఇండ్ల అలాట్మెంట్ పత్రాలు పొందిన వారు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వీర్నపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో చేపట్టిన స్వశక్తి భవన నిర్మాణానికి అధికారులతో కలిసి కలెక్టర్ భూమి పూజ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. ముందుగా వీర్నపల్లిలో 40 లక్షల నిధులతో చేపట్టిన స్వశక్తి భవన నిర్మాణానికి అధికారులతో కలిసి కలెక్టర్ భూమి పూజ చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లాల్ సింగ్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా గ్రౌండింగ్ పూర్తి అయ్యి పనులు మొదలుపెట్టిన నిర్మాణాలను పరిశీలించారు. అలాట్మెంట్ ఆర్డర్ పొందిన వారందరూ త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వం 4 విడతల్లో అందించే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 107 ఇండ్లకు అలాట్మెంట్ ఇవ్వగా ఇప్పటిదాకా 20 గ్రౌండింగ్ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా వంటగదిలో సరుకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా, నాణ్యత ఎలా ఉంది తదితర అంశాలను ఆరా తీశారు. ఈ క్రమంలో తేనెటీగలు అధికారులను వెంబడించగా వెంటనే గదిలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ శంకర్, డిఆర్డీఓ శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా క్రీడల యోజన శాఖ అధికారి రామ్దాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గింజ కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, త్వరలోనే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నారాయణరావుపల్లి, సాంబయ్యపల్లి, గొల్లపల్లి, ఐతరాజుపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ రైతులకు గింజ కటింగ్ లేకుండా చూడడం మనందరి బాధ్యత అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన పనులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం 1,42,00,000 నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్లు జూపల్లి సందీప్రావు, శ్రీగిరి శ్రీనివాస్, టీపీఎం నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం గీత, సీఈఓలు నబీ ఉద్దీన్, సంతోష్, శంకరయ్య పాల్గొన్నారు. మీరు ఆనాడు అప్పటి పార్టీకి 2 సార్లు ఓట్లేసి, అప్పటి మనిషికి 2 సార్లు ఓట్లేసి ఏం జరిగిందో మీరు నేను చెప్పాల్సిన అవసరం ప్రత్యక్షంగా మీరు అనుభవించారు. వాళ్ళ పార్టీ నాయకుడే వడ్లు కట్ అయితే కూడా వాళ్ళ నాయకుని కూడా ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకే ముట్టినాయి కదా, ఆయనకే ముడుపులు ముట్టినాక ఆయనకి అడ్డుకుంటారు. కాబట్టి ఇలా మాకు ముడుపులు ఇచ్చిన రోజు లేడు, ఇచ్చిన ఆయన తీసుకుంటాం లేదు. మాకు రైతు ముఖంలో చిరునవ్వు కనబడితే అది అదే సంతోషం. అన్నం తిన్నట్టు అడుగు నిన్న మేము అన్నం తిన్నట్టు అది చాలు. మాకు వర్షం వచ్చి రైతుల వడ్డు తడిసిన తర్వాత రంగు మారినా ముడకొచ్చినా ముక్కిపోయినా రైతులకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇలా రైతులకు సంబంధించిన ఏ వడ్డు తడిసినా వాటిని మర్రేసుకొని కొంచెం బిందెలు కానీ లేకుంటే బకెట్లు కానీ నీళ్ళల్లో ఉప్పేసి మంచిగా కలిపి ఆ నీళ్లు తల్లి కనుక 2 సార్లు మర్రేస్తే గింజ నల్లబడది, గింజ ముక్కిపోదు, గింజ ముడకరాదు. మీరు అదేమని ఉంటే ఆ వడ్లను పక్క పెట్టుకొని ఆ వడ్లను గింజ కటింగ్ లేకుంటే మిల్లు పంపించే బాధ్యత. అయ్యో మరి అవేమన్నా ఇంట్లోనే పోతాం అవి ఇట్లా మీకు ఆ ఇబ్బంది అవుతుంది. నేను చెప్తున్నా ఎమ్మెల్యే నా బాధ్యత అంటున్నా, మా రెస్పాన్సిబిలిటీ. మీకు ఎవ్వరు కూడా అధైర్యపడదు, తడితే అర్థం అవసరం, కానీ వాటిని మీరు కొంచెం తయారు చేసి పక్క పెట్టుకుంటే తడవద్దనే కోరుకున్నాం. అకాల వర్షాలు రావద్దనే దేవుని మొక్కుతాం గట్టిగా. కానీ జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసుల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, చౌరస్తాలు, రహదారి పాయింట్లను జల్లెడపట్టారు. నిషేధిత మత్తు పదార్థాలు, ఇతర చట్ట విరుద్ధ వస్తువులను గుర్తించేందుకు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, చట్ట విరుద్ధ చర్యలపై పటిష్ట నిఘా పెట్టడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాయకల్ మండల కేంద్రంలో ప్రతిమా జిఎంఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వివిధ విభాగాలను పరిశీలించి శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సులను విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా రాయకల్లోని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్, హెల్త్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేర్చుకున్న కోర్సుల్లో నైపుణ్యం సాధించి ప్రగతి పథంలో దూసుకు వెళ్లాలని సూచించారు. శిక్షణా కేంద్రంలో నీటి సమస్య గురించి సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా బోర్వెల్ మంజూరు చేశారు. ప్రధాన ద్వారం వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు, ప్రతిమా ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి, నాయకులు కోల శ్రీనివాస్, డాక్టర్ మహేందర్ బాబు పాల్గొన్నారు. అమ్మాయి ఉత్తర నుంచి రాత్రి వరకు ఇంటనే ఉంటుంది, మంత్లీ 20,000 ఇస్తుంది. నేను అసలు బయట కూడా చూడలేదు, మాకు ఎండని ఉన్నాను ఇంతనా ఏడాది ఉండే మన గొప్ప సేవింగ్స్. ఆ రకంగా
ఆ లోపల చదువుకుంటుండే ఉన్నత చదువు ఇంత ఆర్థికంగా కుటుంబంకు ఇదైంది. ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళకైతే చాలా మంచి అవకాశం. వేరే చాలా వృత్తుల కంటే ఇది పవిత్రమైన వృత్తి. మీరు ఎట్లా భావించాలంటే దీన్ని పవిత్రమైన వృత్తిగా భావించాలి. నేను ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లో ఉన్న టైంలో నేను ఎట్టి పరిస్థితుల్లో గైనకాలజీకి పోయే ఆలోచన లేకుండా అప్పటికే కంటాక్ట్ కావాలి. డెలివరీకి డ్యూటీ పడదు పోయినా నిండు గర్భవతి బాత్రూంలో పోయినా. ఆ సందర్భంలో డెలివరీ కోసం వచ్చింది. ఎట్లయినా బిడ్డలు ఇంట్లో పట్టుకున్నాను. బాగా జ్ఞాపకం ఉంది. దాదాపు 40 ఏళ్ళ కింద 1987 వస్తుంది. పట్టుకుంటే మనకు అప్పటికి డెలివరీ అనుకునే ఎదిమా ఇస్తారేమో మోషన్ అది అంతా ఉండదు. సో దాంతోపాటు లైటింగ్ కూడా నాకు చెప్పబడ్డా బిడ్డలు ఇచ్చిపెట్టు ఎందుకు ఇచ్చిపెట్టు అక్కడే చేసు కలిగిన అంటే మనము నా జీవితంలో మర్చిపోయినట్టు పవిత్రమైన వృత్తిగా భావించాలి. సార్ ఉంటాడు డాక్టర్గా పనిచేసినప్పుడు ఎన్నిసార్లు మూత్రం లాటిన్లో రక్తం ఎన్నిసార్లు మీద పడ్డాడు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని తరించారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు భీమేశ్వర, బద్దిపోచమ్మ ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పన్నపేట టు అందుగులపల్లి మధ్య రాజీవ్ రహదారిపైన ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. పెద్దపల్లి రూరల్ మండలం అందుగులపల్లి వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో వన్ వే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సు లారీ ఒకటి ఢీకొట్టుకున్నాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే విజయ రమణారావు పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దాదాపు 29 మందికి కొంత పాక్షికంగా ఒక 3-4కి కొంత ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి వారికి సంబంధించి ఒక 2 తల్లి కూతుళ్ళు హైదరాబాద్ కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. సింగరేణి కార్డు ఉంది వాళ్ళకు. తర్వాత సింగరేణి కార్డు ఉంది కాబట్టి మేము అక్కడ వైద్యం చేసుకుంటామని చెప్పి వెళ్ళడం జరిగింది. మిగతా నలుగురికి ఆర్తో అంటే చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అది కూడా పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్ ఏం కావు. మరి వాళ్ళకి సంబంధించి కూడా ఈ సూపరింటెండెంట్ శ్రీధర్ గారు 2 డేస్లో వాపు తగ్గిన తర్వాత మెడికల్ పరంగా సైంటిఫిక్గా వాళ్ళకు ఆపరేషన్ చేసి ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఆ నలుగురిని కూడా ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా నేను కూడా కొంతమంది చూడడం జరిగింది. చిన్నగా లైట్గా దెబ్బ జరిగింది. కొంతమంది హాస్పిటల్ కూడా ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇక వచ్చి మైనర్ ఉన్నదంతా కూడా వెళ్ళిపోయారు. సరే ఏదున్నా కూడా మన హాస్పిటల్ సంబంధించి జిల్లా కేంద్రంలో
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లి జంక్షన్ను కమిషనర్ మహమ్మద్ అయాజ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందకుంట, ధర్మారం, కొత్తపల్లి గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న ప్రధాన కూడలి కొత్తపల్లి జంక్షన్ అని, ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జంక్షన్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 15 లక్షల నిధులు మంజూరయ్యాయని, మిగతా నిధుల కోసం CDMAకు లేఖ పంపామని చెప్పారు. ఆయన వెంట మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ నరేష్, TPO శ్రీధర్, RI భాస్కర్ ఉన్నారు. పరిధిలో గల కొత్తపల్లి కూడలిని మా యొక్క TPO గారు మరియు ఏఈ గారు, మేనేజర్ గారు మరి మిగతా మున్సిపల్ సిబ్బందితో దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన జమ్మికుంట మున్సిపల్ పరిధిగా అన్ని జంక్షన్లు డెవలప్ చేయాలనే ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మన యొక్క కొత్తపల్లి జంక్షన్, ఎందుకంటే ఇది జమ్మికుంట పట్టణంలో విలీనమైన గ్రామాలకి మెయిన్ జంక్షన్. సో దీంట్లో ముఖ్యంగా ఇల్లంతకుంట రోడ్, మన ధర్మారం, రామన్నపల్లె, కొత్తపల్లి 3 ఆ మస్జిద్ విలేజ్కి సంబంధించి ఒక మంచి జంక్షన్ ఏర్పాటు చేయాలని మనం ఒక డ్రాయింగ్ తయారు చేసి ఎవరు కూడా నష్టం కాకుండా, మ్యాక్సిమంగా ప్రజలకు ఎవరు కూడా నష్టం కాకుండా దాని యొక్క ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఊహించని విధంగా ఒక మంచి సిస్టమేటిక్ వేలో ఒక అప్డేటెడ్ జంక్షన్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ వర్క్ కూడా ఈ నెల 27న తలపెట్టిన చెలో వరంగల్ ఎల్కతుర్తి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి క్రాంతికుమార్, మండల అధ్యక్షులు దేవయ్య, ఎల్లయ్య, మాజీ కౌన్సిలర్లు విజయ్, మారం కుమార్, నారాల శేఖర్ పాల్గొన్నారు. 24 సంవత్సరాలు ముగించుకొని 25వ సంవత్సరానికి అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి మరి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తారీఖు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పెద్ద ఎత్తున భారీగా బహిరంగ సభకు తరలి రావాలని ఈరోజు పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. వేములవాడ నియోజకవర్గం నుండి సుమారుగా 10,000 పై చిలుకు మరి జనాలు ఈ కార్యక్రమానికి పోయేదానికి అందరూ కూడా తయారయ్యారు. వారి వారి గ్రామాలలో పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున మరి సామాన్య ప్రజలు కూడా మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన గౌరవ కేసీఆర్ గారు, ఎందుకంటే గత 60 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు నడిచినా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు ఎవరంటే మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వారి ఆలోచన కేవలం తెలంగాణ ప్రజలు. ఇక్కడ మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి మాట్లాడారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, డీసీసీ కార్యదర్శి తర్రె లింగం, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. 2 సార్లు అధికారం ఇస్తే కనీసం అభివృద్ధి గురించి మాట్లాడని ఈ బీజేపీ ప్రభుత్వం ఏమైనా రాముని పేరు మీదనో ఇంకో మతం పేరు మీదనో పబ్బం గడుపుతారు తప్ప అభివృద్ధి అనే మాటనే తీయరు వాళ్ళు. కానీ ఏమన్నంటే రాజ్యాంగాలు మార్చేస్తామంటారు. ఇలాంటి పార్టీని గ్రామాన మనము నియంత్రించి దాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమికొట్టకపోతే రాబోయే రోజులలో ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఎంతో ప్రమాదం. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దాన్ని కూడా అడ్డుకోవడానికి బియ్యం ఏమిస్తున్నామనో లేదంటే ఇంకో చక్కెర ఏమిస్తామనో ఏదో లేనిపోని ప్రోగ్రాలు చేసుకుంటూ ప్రజలను
గందరగోళానికి గురి చేస్తున్నారు. అలా మీరే బీజేపీ పార్టీ ఇట్ట ఈ సన్నబియ్యం ఇచ్చినట్టయితే పక్క రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరు మీరు సన్నబియ్యము? మా నాయకులు స్పష్టంగా చెప్తున్నారు కదా, మీకు కనీస అవగాహన లేకుండా ఇలాంటి ప్రోగ్రాలు ఎందుకు చేస్తారు? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బీజేపీ ఇలాంటి కార్యక్రమాలు గిట్ట తీసుకున్నట్టయితే గట్టిగా సమాధానం చెప్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కాంగ్రెస్ జాతీయ వ్యాయామ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని జిమ్ సెంటర్లో ఐఎంఏ ఆధ్వర్యంలో వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్ మాట్లాడారు. మనిషి జీవితంలో వ్యాయామానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, దీంతో వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు. అనంతరం డాక్టర్ నాగమల్ల పద్మలత మాట్లాడుతూ పిల్లల్లో వ్యాయామం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఎదుగుదల కూడా బాగుంటుందన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాయామం పట్ల అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, డాక్టర్లు ఆనందరెడ్డి, డాక్టర్ సంతోష్, అనిత, దీప్తి, వర్ష, నామాల ప్రదీప్ పాల్గొన్నారు. నేషనల్ ఎక్సర్సైజ్ డే సందర్భంగా ఐఎంఏ రాజన్న జిల్లా వాళ్ళు పిలుపు మేరకు ఈ పవర్ జిమ్లోకి రావడం జరిగింది. దీనిపై ఈ ఎక్సర్సైజ్లపై అవగాహన కల్పించినందుకు అందరికీ అవగాహన ఉండేటట్టు వీళ్ళు ఐఎంఏ వాళ్ళు చర్య తీసుకోవడం, కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంత ధనమున్న ఏదున్న ఆరోగ్యం ఎందుకంటే తక్కువనే. కాబట్టి ఆరోగ్యం కోసం మీరు చేసే కార్యక్రమం చాలా సంతోషంగా అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మరియు మిగతా డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు నేషనల్ ఎక్సర్సైజ్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్ గురించి అవేర్నెస్ పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని చేసిన డాక్టర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నాగమల్ల, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంతోష్ జీపతి అండ్ సెక్రటరీ డాక్టర్ అభినయ్ అండ్ మిత్రులు మరియు మిగతా డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ ఎక్సర్సైజ్ అనేది మనం ఎందుకు చేయాలంటే అసలు ఫస్ట్ హెల్త్ అంటే ఏంటనేది మనకు తెలియాలి. హెల్త్ అంటే హెల్త్ డెఫినేషన్ ప్రకారంగా హెల్త్ ఇస్ అ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అండ్ నాట్ మియర్లీ అన్ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. అంటే మనకి ఏదైనా డిసీజ్ లేనంత మాత్రాన మనము ఫిట్గా ఉన్నాము, మనం హెల్తీగా ఉన్నామని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనము హెల్తీగా ఉన్నామని చెప్పాలంటే మనం ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా అన్ని రకాలుగా హెల్తీగా ఉండాలి. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనం మామూలుగా అందరూ ఏమంటారంటే ఎక్సర్సైజ్ అంటే మేము జస్ట్ వాకింగ్ వెళ్తున్నాము రోజు అని అంటారు. ఒకటే కాదు, వాకింగ్ వల్ల మనకి ఓవరాల్గా కార్డియాక్ బెనిఫిట్స్ అవి ఉండొచ్చు. కానీ మనం ఈ జిమ్ అనేది చేయడం వల్ల కూడా దాంట్లో మనం స్పెషల్గా కొన్ని మజిల్స్కి స్ట్రెంగ్తన్ అయ్యేట్టుగా కూడా ఉపయోగపడుతుంది జిమ్ చేయడం వల్ల. ఎక్సర్సైజ్ డే సందర్భంగా వేములవాడ డాక్టర్స్ అందరూ జిమ్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది అవేర్నెస్. ఈ రోజులలో యువత ఏంటంటే చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. అలా బానిస కాకుండా ఎక్సర్సైజ్ జిమ్ చేయాలని ఈరోజు డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. మన వేములవాడలో ఏంటంటే చాలా యువత ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అలా డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళ జీవితాలని. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శిలాఫలకం ధ్వంసమైంది. ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వేసిన శిలాఫలకాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి పలు వివరాలు సేకరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను కోరారు.
4వ తరగతి ఉద్యోగుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాండ్ల రమేష్ పటేల్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం గాండ్ల రమేష్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అధ్యక్షులు బొంకూరి శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రామస్వామి, శ్రీను, ఆఫ్రోజ్, సాయి, పద్మ పాల్గొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు బీసీఎంఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొదురుపాక స్వగ్రామానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ వైరాగ్యం రాజలింగం, రీటా బహదూర్ షా దంపతుల ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా కొదురుపాక అడ్డరోడ్డు వద్ద చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి. గ్రామాల్లో సిరిసిల్ల కలెక్టర్ విస్తృత పర్యటన. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. సెంటర్లను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. జగిత్యాలలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. వివిధ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు. యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి. శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.